కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన కొనసాగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మనకు మంచి రోజులు వస్తాయని 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు, మంత్రులు, మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా గలిచేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని వెనకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీను శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మొన్న జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. మాకెవ్వడక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ. ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆనంద్ బాగ్ ఎక్స్ రోడ్ మల్కాజ్గిరి వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రామచంద్రరావు నివాళులర్పించారు. మానవ గౌరవం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను బలపరిచిన వారు చూపిన దారిలోనే దేశం ముందుకు సాగుతుంది అని, వికసిత భారత్ లక్ష్యంతో వారి ఆలోచనలు మనకు శాశ్వత మార్గదర్శకమని కొనియాడారు. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తరఫు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవన చరిత్ర మన ఒక భావి తరానికి కూడా తెలవాలనేటువంటి అవసరం కూడా ఉన్నది. వారు ఒక రాజ్యాంగ రచయితనే కాకుండా ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రొఫెసర్గా విదేశాల్లో ఆ రోజుల్లో చదువుకొని ఈ దేశానికి దిశా నిర్దేశం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి వారి యొక్క వర్ధంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, మా కార్యకర్తల తరఫు నుంచి వారికి శ్రద్ధాంజలి అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ, వారు చూపెట్టే దారిలో మనందరం కూడా నడవాలి. భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. కాబట్టి అనేక సార్లు రాజ్యాంగం మీద గత అనేక ప్రభుత్వాలు కూడా దాడులు చేసినాయి. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బాబాసాహెబ్ గారికి నిజంగా వారికి గుర్తింపు వచ్చింది. పంచ తీర్థ అనేటటువంటి ఒక పేరుతో వారు పుట్టిన దగ్గర నుంచి ఆఖరి శ్వాస విడిచేదా ఆ స్థానాలన్నీ కూడా ప్రభుత్వమే దాన్ని ఒక డెవలప్ చేసి అది తీర్థస్థానాల కింద రచించినటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మహూలో పుట్టింది, లండన్లో చదివింది, నాగ్పూర్లో వారు ఉన్నది, బాంబేలో వారు చదువుకుని అన్నీ కూడా ఆ స్థానాలన్నీ కూడా ఈరోజు స్వతంత్రం కంటే ముందు రాజకీయాలు లేవు, సింగిల్ ఎజెండా ఉందన్నారు జగ్గారెడ్డి. బానిసలుగా ప్రజలు ఉండొద్దు అని స్వతంత్రం ఉద్యమం నిర్వహించారు నెహ్రూ, గాంధీ అన్నారు. మోదీ ఎన్నిసార్లు విమర్శ చేసినా ఆ చరిత్ర బీజేపీకి రాదు అని తెలిపారు. జవహర్లాల్ గారి యొక్క చరిత్రను
ఈ దేశ వారి చరిత్ర, ఈ దేశంలో వారి అంటే నెహ్రూ గారి యొక్క త్యాగాలను, నెహ్రూ గారి యొక్క పరిపాలన పరమైన చేసిన విధానాలు, వారు పాలించిన విధానాలు ఇప్పుడున్న జనరేషన్కి అవగాహన, అంటే వాళ్ళ దగ్గర ఒక ఏదో రకంగా ఒక చెడు ముద్ర వేసి వాళ్ళని మరిపించే విధంగా, నెహ్రూ గారి యొక్క చరిత్రను మరిపించే విధంగా వీళ్ళు ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. చరిత్రనే కొన్ని అబద్ధాలతో నెహ్రూ గారి యొక్క మీద కొన్ని కల్పితాలను అబద్ధాలుగా వారి మీద నిందోపనలు చేస్తూ రాజకీయంగా నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారు, గాంధీ అని దేశ రాజకీయాల్లో వాళ్ళ యొక్క ఉనికి ఉండొద్దు, వాళ్ళ చరిత్ర ఉండొద్దు అని ఒక కుట్రపూరిత రాజకీయ భాగంలోనే పదే మోడీ గారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని సోనియా గాంధీ గారు చాలా విషయాలు నిన్న చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, చెప్పింది నిన్నంతా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్చారి భౌతిక గాయానికి జగద్గిరిగుట్టలో నివాళులర్పించారు కవిత. సాయి ఈశ్వర్చారి భార్య, తల్లి, పిల్లలను ఓదార్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అల్బాల్ వెంకటాపురం డివిజన్లో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ఈరోజు కానాజిగూడలోని తెలంగాణ పిండి వంటల వద్ద మానస సరోవర్ గ్రాండ్ విస్టా వద్ద 8 లక్షల వ్యయంతో, కానాజిగూడ దగ్గర ప్రకాష్ రావు నగర్ కాలనీలో 11 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సవిత అనిల్ కిషోర్ గౌడ్, కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కానాజిగూడ, మానస సరోవర్, ప్రకాష్ రావు నగర్లో పర్యటించారు. డ్రైనేజీ పనులు అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని, అదేవిధంగా పద్మారావు నగర్లో డ్రైనేజీ, త్రాగునీరు, పైప్లైన్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈరోజు 155 డివిజన్లో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకో ఇనాగ్రేషన్ 15 lakhs, ఇది ఒక 15 lakhs. దగ్గర ఇది 4.5-5 ఏళ్ల నుంచి ఇది ప్రపోజల్ పెడుతూనే ఉన్నాము, క్యాన్సిల్ అయితేనే. అంబేద్కర్ నగర్ విలేజ్ కూడా ఉంది, ఎక్కువ మటుకు కనెక్టివిటీ అది అక్కడ బ్లాక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి జరగడం అనేది బాగా వెహికల్స్ బాగా ఇబ్బంది అవుతుంది అనమాట, పడిపోతుంది. ఈ ప్రపోజల్ శాంక్షన్ అయినందుకు మన ఎమ్మెల్యే గారు దాన్ని చదువు తీసుకొని శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ హ్యాపీగా ఉంటారని. వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ చీమలదరి గ్రామ సర్పంచ్ ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి ఏకగ్రీవం. చీమలదరి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మరింత సేవలు అందిస్తానని చీమలదరి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి అన్నారు. చీమలదరి నూతన సర్పంచ్ ఎల్లకొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామ ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సేవలందించి ప్రజల మన్ననలను పొందుతానని ఆమె వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు, అర్హులకు నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు సమగ్రంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. గ్రామస్తులందరూ సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వచ్చినటువంటి జాతీయ
ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పేరు ఎక్కడ తగ్గకుండా ఇంకా మరిన్ని అవార్డులు చీమలదరికి వచ్చే విధంగా ప్రభుత్వ తరపు నుంచి స్పీకర్ గారి సహాయ సహకారాలతోని మరిన్ని నిధులు తీసుకొని వచ్చి గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను. చీమలదరి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ వారికి ఏ చిన్న సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు మేము పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఏకగ్రీవంగా చేసిన సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారిచ్చిన స్ఫూర్తితోటి ప్రజలిచ్చిన స్ఫూర్తితోటి మేము ఏకగ్రీవంగా చేయడం జరిగింది. దీనికి అందరం కూడా సంతోషం పంచుకుంటూ ఇప్పటి నుండి గతము మర్చి రేపు మున్ముందు ఏమేమి కార్యక్రమాలు చేయాలి, గ్రామము ఎలాంటి అభివృద్ధి చేయాలి, పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఇంటి జాగా అనండి, ఇల్లు అనండి, తప్పకుండా వారికి మా ఆశీస్సులు ఉంటాయి, తప్పకుండా చేసి చూపిస్తాం. అదేవిధంగా కొన్ని దైవ కార్యక్రమాలు గుళ్ళు మిగిలిపోయి ఉన్నాయి, అవి కూడా. హైదరాబాద్ పాత బస్తీ మొగల్పురాలోని డీజీఎస్ కార్యాలయంలో డీజీఎస్ అధ్యక్షుడు ఈరోజు వారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డీజీఎస్ అధ్యక్షుడు మా మాజిద్ మాట్లాడుతూ 6వ తేదీ 1992 డిసెంబర్ రోజున బాబ్రీ మసీదును కూల్చేసిన రోజు బ్లాక్ డే అని, అదే స్థానంలో బాబ్రీ మసీద్ మరలా నిర్మాణం అవుతుంది అని, బాబ్రీ మసీద్ కూల్చిన వారిని నిర్దోషులుగా వదిలేయడం సరికాదన్నారు. బాబ్రీ మసీద్ అదే స్థానంలో నిర్మాణం అయ్యే వరకు తాము నిరసన తెలుపుతూనే ఉంటామని అన్నారు. जैसा कि आप सब जानते हैं, आज ब्लैक डे 6 दिसंबर है. हमारी बाबरी मस्जिद, जो हम सबकी प्यारी बाबरी मस्जिद है, उसको कई साल इबादत होने के बाद 400 साल से ज़्यादा मस्जिद में 5 वक्त नमाज होने के बावजूद फिर भी फ़िरका परस्त और जो सो आरएसएस के लोगों ने बाबरी मस्जिद को शहीद किया 1992 में, जो नाजायज़ है. और जो बाबरी मस्जिद को शहीद किए, इन पे जो सो मुकदमात भी बरी कर दिए. यहाँ की क्या इंसाफ है यहाँ की अदालत का और जो सो यहाँ के क़ानून का, जो मुसलमानों पे जुल्म सितम कर रहे हैं और हमारी मस्जिद को कर रहे हैं. इंशाअल्लाह ताला हम बाबरी मस्जिद को उसी मुकाम पर तामीर करेंगे जिस तरीके से जो सो बाबरी मस्जिद को शहीद किया गया ताकत के ज़रिए, हम भी ताकत के ज़रिए बाबरी मस्जिद को जो सो वहाँ पर बनाएंगे इंशाअल्लाह. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. आज 6 दिसंबर 2025 है. आज से 33 साल कबल यानी 6 दिसंबर 1992 को दिन के उजाले में पुलिस की मौजूदगी में हिंदू दहशतगर्दों ने बाबरी मस्जिद को शहीद किया. वो मसला बाबरी मस्जिद को शहीद करना नहीं था, बल्कि मुसलमानों को नीचा दिखाना था, और वो सिलसिला आज तक भी जारी है. अल्हम्दुलिल्लाह जो मुसलमान बाशऊर थे उन्होंने उस वक्त उस हरकत की मजम्मत की, एहतजाज किए. कई लोग उसके अंदर शहीद हुए और जेलों में गए. बतलाना ये मकसूद था कि मस्जिदों का जो मुकाम शायर इस्लाम है, इसकी बेहुरमती, इसको ढाना बहुत बड़ा जुर्म है, बहुत बड़ा जुल्म है. హైదరాబాద్ పాత బస్తీ సిఏఆర్ పేట్ల బుర్జులో జరిగిన హోంగార్డ్స్ 63వ సెలబ్రేషన్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర సిపి సజ్జనార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ హోంగార్డ్స్ లా అండ్ ఆర్డర్లోనూ ట్రాఫిక్ నియంత్రించడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని వారిని అభినందించారు. వాళ్ళు ఎక్కడ పని చేసినా పోలీసుగా సమానంగా పని చేయడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా నేను పేరు అభినందిస్తూ, వాళ్ళు ఇట్లానే కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్కు, తెలంగాణ పోలీస్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరడం జరిగింది. వాళ్ళు కొంత సమస్య మా దృష్టి కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం కావచ్చు, మన
రాజీవ్ శ్రీ ఆరోగ్య స్కీమ్ కోసం కావచ్చు, అవన్నీ ప్రపోజల్ కూడా ప్రభుత్వ దగ్గర ఉంది. అవి కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే రోజు మన వాళ్ళు చాలామంది హోంగార్డ్ చనిపోవడం వల్ల, ఏజ్ కావడం వల్ల, రిటైర్ కావడం వల్ల కూడా వేకెన్సీస్ ఏర్పాటు కావడం జరిగింది. ఆ వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేయడానికి కూడా ఆ ప్రపోజల్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్ తోని మనము కోఆర్డినేట్ చేసి, తెలంగాణ మన అడిషనల్ డీజీ హోంగార్డ్స్ గారు కోఆర్డినేట్ చేసి, వాళ్ళు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ మనకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కోసం కూడా మనము వాళ్ళకు చెప్పడం జరిగింది. కొంత కండిషన్స్ ఫాలో చేస్తే వాళ్ళందరూ కూడా ఇలాంటి సందర్భం కూడా వాళ్ళకు బెనిఫిట్స్ అయ్యే అవకాశం ఉంది. మా వంతు కూడా ఇక్కడ ఒక హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ఒక కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేయబోతున్నాం. సో దాని కూడా దాదాపు అందరు కూడా బాగా లాభం అవుతుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ 2000 మంది నమోదు కావడం జరిగింది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నమోదు కావాలని చెప్పి నేను కోరడం జరిగింది. మా వైపు నుంచి కూడా ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా హోంగార్డ్స్ కూడా ఒక మన భాగంగా మనము తీసుకొని వాళ్ళు కూడా అన్ని వెల్ఫేర్ స్కీమ్. హైదరాబాద్ ఉప్పల్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారాపల్లి నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత. నిన్న ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అయ్యప్ప మాల ధారణ చేసుకుంటే ఆ అయ్యప్ప డ్రెస్తో కాలేజీలోకి అనుమతి లేదని కాలేజీ యాజమాన్యం చెప్పింది. యూనిఫామ్ వేసుకోవాలని బలవంతంగా యూనిఫామ్ వేశారు యాజమాన్యం స్టాఫ్. విద్యార్థి మనస్తాపం చెంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అయ్యప్ప స్వాములు, బీజేవైఎం, ఏబీవీపీ సంఘాలు కాలేజీ వద్ద నిరసన తెలుపుతున్నాయి. కాలేజీ యాజమాన్యం ఎవరైతే నిన్న డ్రెస్ తీసివేశారో వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఏదైనా సంఘటన జరిగిందో, అయ్యప్ప స్వామి మళ్ళీ ధరించిన వ్యక్తిని స్టూడెంట్ అవుతున్న మొదటి తరగతి స్టూడెంట్ ఆయన తీసుకొచ్చి లోపల ఎగ్జామ్ రాయడానికి వస్తుంటే బాత్రూంలోకి తీసుకెళ్లి ఆ వస్త్రధారణ తీపడం జరిగింది. కాలేజ్ యూనిఫామ్ వేయాలని చెప్పి అతన్ని బెదిరించి హెచ్చరిస్తే ఆ సందర్భంగా యువమోర్చా దూరంలో ఈరోజు పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా ఇక్కడ నల్లమల్లారెడ్డి కాలేజ్ ముట్టడించడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఈ నల్లమల్లారెడ్డి కాలేజ్లో ఇదే విధంగా ఇంతకుముందు కూడా ఎంతోమంది అయ్యప్ప స్వాములు ఇబ్బంది పెట్టుకుంటూ గేట్ వరకు ఒకటి ఉంటే లోపలికి వచ్చినాక అయ్యప్ప స్వాముల మాలలు తిప్పించేసి వాళ్ళ బట్టలు తిప్పించేసి కాలేజెస్ చేసుకొని రావాలని చెప్తుంది. అదే రోజు ఉదయం ఇక్కడికి వచ్చిన సందర్భంగా మేము చూస్తామేమో టోపీలు పెట్టుకొని బుర్కాలు వేసుకొని వీళ్ళందరూ లోపలికి వస్తుంటే ఏమైనా ఆ యాజమాన్యం హిందూ వ్యతిరేకంగా ఈయన మల్లారెడ్డి ఏదైతే ఈ చర్యలు తీసుకుంటున్నాం దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎవరి తరఫున వెంటనే యాజమాన్యం ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, పీటీ సార్ ఉండో అతను బేషరతుగా బయటకు వచ్చి మా అయ్యప్ప స్వామి ఎవరైతే ఇబ్బంది పెట్టారో అతను కాలు మొక్కి క్షమాపణ కోరాలని చెప్పి యువమోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ నల్లమల్లారెడ్డి అరాచకాలు ఈ కాచాం సింగారం ప్రాంతంలో, ఈ నారాపల్లి ప్రాంతంలో చూస్తున్నాం. కబ్జాలు, అక్రమాలు, ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను ఇబ్బంది పెట్టడం, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది చూస్తున్నాం. ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు బయట కలిసి మాట్లాడుతుంటే వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసి